కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులను జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పంచుతున్నారని పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నమైన స్థితిలో ఉందన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులను ధ్వంసం చేస్తున్నారని పురంధరేశ్వరి తెలిపారు. ఇక ప్రభుత్వం విధ్వంసంతో ప్రారంభమై అవినీతిలో కూరుకుపోయిందని పురంధరేశ్వరి ఫైర్ అయ్యారు. ప్రజలు వాట్సాప్ లో పెట్టి ఇది చంద్రయాన్ నుండి చంద్రమండలం నుండి చంద్రయాన్ పంపించిందని చెప్పి ప్రజలు పోస్ట్ చేసినటువంటి విషయాన్ని మనం ఇంకా మర్చిపోలేదు. అదే విధంగా గోదావరి జలాల పరిరక్షణకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ దాని మీద దృష్టి సారించినటువంటి విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. అదే విధంగా టిడ్కో ఇళ్ళు నిర్మాణం జరిగింది. కానీ ఎంత మేరకు 80% ఇవాళ అక్కడ పేదలకి ఇవ్వనటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నటువంటి నేపథ్యం. అదే విధంగా ఇళ్లకి స్థలాలని చెప్పి ఏ విధంగా మన మడ అడవులు సైతం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు మనకు తెలియనటువంటి విషయం కాదు. మరి ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా అవినీతిలో కూరుకుపోయి ఇవాళ ఇసుక చూసినట్లయితే మొన్న కూడా నేను వచ్చాను, ఏది కడియంకి నేను రావడం జరిగింది. నాయకులందరూ కూడా నాకు తోడు వచ్చారు, ప్రెస్ వారు కూడా వచ్చారు. అక్కడ ఎంత విశృంఖలంగా అక్కడ ఇసుక మాఫియా జరుగుతుందో మనం అందరం కూడా చూడటం జరిగింది. కనుక ఏది చూసినా కూడా అవినీతిలో కూరుకుపోయి విధ్వంసంతో ప్రజావేదిక కూల్చివేతతోటి ఈ పరిపాలన ప్రారంభమైంది. ఆనాటి నుండి నేటి వరకు విధ్వంసమే. అదే విధంగా విద్వేషపూరితం ఎవరైనా గళం విప్పి ఇదేంటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద వెంటనే SC/ST అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో వేసేయటం, అంటే గొంతు నొక్కేసేయటం. కనుక ఈ రకమైనటువంటి పరిపాలన నిజంగా మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలి. సుపరిపాలన అన్న పదానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నిజమైన నిర్వచనం పలికినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని, మీకు సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి అందివ్వాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి, అభ్యర్థన. ప్రజలు వాట్సాప్ లో పెట్టి ఇది చంద్రయాన్ నుండి చంద్రమండలం నుండి చంద్రయాన్ పంపించిందని చెప్పి ప్రజలు పోస్ట్ చేసినటువంటి విషయాన్ని మనం ఇంకా మర్చిపోలేదు. అదే విధంగా గోదావరి జలాల